ఈరోజు కథాలోగిలి మీ లోగిలిలో వెలుగులు నింపటానికి లలితా సహస్రనామంలోని 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు కూడిన ఎపిసోడ్ను మీ ముందుకు తీసుకొచ్చింది. గత ఎపిసోడ్లో లలితా సహస్రనామంలోని మొదటి 5 శ్లోకాలను తెలుసుకున్నాం. అమ్మవారి ప్రతి నామం వెనుక దాగి ఉన్న అద్భుతమైన అర్థాన్ని, ఆ నామం మనకు అందించే ఆధ్యాత్మిక సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ 5 శ్లోకాలను మీరు బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన ప్రయాణాన్ని 6వ శ్లోకం నుంచి కొనసాగిద్దాం. ఈ 5 శ్లోకాల్లోని ప్రతి నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ అమ్మవారి తత్వాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం. అమ్మవారి నామాలను భక్తితో విని మీ జీవితాల్లో జ్ఞానపు వెలుగులు నిండాలని, మనసుకు ప్రశాంతత కలగాలని, సకల శుభాలు కలగాలని కోరుకుంటూ లలితా సహస్రనామంలోని తదుపరి 5 శ్లోకాల భావయాత్రను ప్రారంభిద్దాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇది లలితా సహస్రనామంలోని 6వ శ్లోకం. దీనిలో మొదటి నామం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అంటే ఇక్కడ వదనం అంటే ముఖం, స్మర అంటే మన్మధుడు, మాంగళ్య గృహం అంటే శుభమైన గృహం, తోరణం అంటే ఇంటి ద్వారం వద్ద అలంకరించే అందమైన అలంకారం. అమ్మవారి ముఖం మన్మధుని మంగళకరమైన గృహానికి అలంకరించిన తోరణంలా ఎంతో అందంగా ఉంటుంది. అంటే అమ్మవారి ముఖం అంతటి అందాన్ని కలిగి ఉంది అని అర్థం. అది స్వయంగా అందానికి ప్రతీక అయిన మన్మధుని ఇంటి ద్వారానికే మంగళకరమైన అంటే శుభకరమైన తోరణంలా ఉందని ఈ నామం చెబుతోంది. ఇది కేవలం అమ్మవారి ముఖ సౌందర్యాన్ని పొగడటం మాత్రమే అనుకోకూడదు. అమ్మవారి ముఖం మనసుకు ఆనందాన్ని, శుభాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్యమైన రూపం అని ఈ నామం సూచిస్తుంది. మన ఇంటి గుమ్మానికి అందమైన తోరణం కడితే ఇంట్లోకి అడుగుపెట్టే వారికి మొదట కనిపించేది ఆ తోరణమే. అలాగే అమ్మవారి ముఖాన్ని ధ్యానించినప్పుడు మన మనసులోకి శుభమైన ఆలోచనలు, ప్రశాంతత, ఆనందం ప్రవేశించాలని ఈ నామం మనకు సూచిస్తుంది. మన ముఖంలో కనిపించే చిరునవ్వు కూడా ఎదుటివారి మనసుకు ఒక చిన్న మంగళతోరణంలా మారొచ్చు. అందుకే మన ముఖంలో ఎప్పుడు కోపం, అసహనం కాకుండా ప్రశాంతత, ఆప్యాయత, చిరునవ్వు ఉండేలా చూసుకోవటం కూడా అమ్మవారి ఈ నామాన్ని మనం జీవితంలో ఆచరించడం. తరువాతి నామం వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇక్కడ లోచన అంటే కళ్ళు, మీనాభ అంటే చేపల వంటి, చలన్ అంటే కదిలే. అంటే అమ్మవారి కళ్ళు ఎంతో చురుకుగా నీటిలో చేపలు మృదువుగా కదిలినట్లు సున్నితంగా కదులుతూ ఉంటాయని ఈ నామం అందంగా వర్ణిస్తుంది. అమ్మవారి చూపులో కరుణ, ప్రేమ, సౌందర్యం, శాంతి ఉన్నాయి. మనిషి మాటల్లో చెప్పలేని భావాలను కూడా ఆమె తన ఒక్క చూపుతోనే తెలియచేస్తుంది. అందుకే అమ్మవారి చూపు కేవలం అందమైన చూపు కాదు, ఆ చూపు కరుణతో నిండిన దృష్టి. అమ్మవారి కరుణా దృష్టి మనపై పడితే మనలోని భయం, బాధ, నిరాశ తొలగిపోయి ధైర్యం కలగాలని మనం కోరుకుంటుంటాం. అలాగే మన చూపు కూడా ఎదుటివారి తప్పులు వెతుకుతున్న చూపుతో కాకుండా అర్థం తెలుసుకునే చూపుతో చూస్తే వారి మనసులో ఎంతో మార్పు రావచ్చు. అందుకే ఈ నామం మనకు ఒక అందమైన విషయాన్ని నేర్పుతుంది. ప్రేమతో చూసే చూపు కూడా ఒక ఆశీర్వాదమే. తర్వాత ఇప్పుడు 7వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఈ శ్లోకంలో అమ్మవారి ముక్కు పొడక యొక్క అందాన్ని వర్ణించే 2 నామాలు ఉన్నాయి. నవచంపక పుష్పాభ
నాసాదండ విరాజిత అనేది మొదటి నామం. నవ అంటే కొత్త, చంపక పుష్ప అంటే సంపెంగ పువ్వు, ఆభ అంటే పోలిక కాంతి, నాసాదండ అంటే ముక్కు యొక్క ఆకృతి, విరాజిత అంటే ప్రకాశించేది. సంపెంగ పువ్వు సున్నితమైన ఆకృతి, సౌందర్యం, పరిమళానికి ప్రసిద్ధి. అలాంటి పుష్పంతో పోల్చడం ద్వారా అమ్మవారి ముఖ సౌందర్యంలోని సున్నితత్వం, సహజత్వం, ఆకర్షణను ఈ నామం తెలియచేస్తుంది. ఇక్కడ ఒక అందమైన విషయాన్ని గమనించాలి. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు కూడా ప్రకృతి నుంచి ఉదాహరణలు తీసుకుంటున్నారు. అంటే ప్రకృతిలో కనిపించే ప్రతి అందం దైవ సౌందర్యానికి ఒక చిన్న ప్రతిబింబం అన్న భావన ఇందులో ఉంది. ఈ శ్లోకంలోని 2వ నామం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తార అంటే నక్షత్రం, కాంతి అంటే వెలుగు, తిరస్కారి అంటే మించిపోయేది, నాసాభరణ అంటే ముక్కుకు ధరించిన ఆభరణం, ముక్కుపుడగ, భాసుర అంటే ప్రకాశించేది. అమ్మవారి ముక్కు పుడగలో మెరిసే రత్నం అంత ప్రకాశవంతంగా ఉందని ఇక్కడ వర్ణిస్తున్నారు. కానీ దీన్ని కేవలం శారీరక సౌందర్యంగా మాత్రమే చూడకూడదు. నక్షత్రాల వెలుగును కూడా మించే దివ్యకాంతి అనే భావన ద్వారా అమ్మవారి సన్నిధిలోని జ్ఞానం, పవిత్రత, దైవశక్తి మనలోని అజ్ఞాన చీకట్లను తొలగించవని సూచనగా కూడా భావించవచ్చు. మనకు కనిపించే అందం కంటే మనలో ఉండే మంచితనం, పవిత్రమైన ఆలోచనలు, ఇతరుల పట్ల ప్రేమ మరింత విలువైనది. బయట అందం కాలంతో మారుతుంది, కానీ మంచి మనసు నుంచి వచ్చే కాంతి ఎప్పటికీ తగ్గదు. తర్వాత 8వ శ్లోకం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనేది 8వ శ్లోకంలోని మొదటి నామం. అంటే కదంబ సువాసన గల పుష్పవృక్షం, మంజరి అంటే పూలగుత్తి, కర్ణపూర అంటే చెవులకు ధరించే పూల అలంకారం, మనోహర అంటే మనసును ఆకర్షించేది. కదంబ పుష్పాల గుత్తులతో చెవులకు అలంకారం చేసుకున్న అమ్మవారు ఎంతో మనోహరంగా ఉన్నారని అర్థం. అమ్మవారు ఖరీదైన ఆభరణాలతోనే అందంగా కనిపించరు. ప్రకృతిలో సహజంగా లభించే కదంబ పూలతో చేసిన అలంకారం కూడా ఆమె సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ఇందులో ఒక గొప్ప భావం ఉంది. దైవత్వానికి వైభవం అవసరం లేదు, సహజత్వమే దాని అందం. పువ్వులో ఉన్న పరిమళం, సహజమైన అందం మనసును ఆకర్షించినట్లే మనిషిలోని మంచితనం, సరళత, ప్రేమ కూడా ఇతరుల హృదయాలను ఆకర్షిస్తాయి. తరువాతి నామం తాటంక యుగలీభూత తపనోడుపమండల. తాటంక అంటే చెవికి ధరించే పెద్ద ఆభరణం, యుగలీభూత అంటే జంటగా ఉన్న, తపన అంటే సూర్యుడు, ఊడుప అంటే చంద్రుడు, మండల అంటే వృత్తాకార ప్రకాశ మండలం. అమ్మవారి చెవులకు ధరించిన 2 తాటంకాలు సూర్యుడు, చంద్రుడి మండలాల వలె ప్రకాశిస్తూ ఉంటాయని ఈ నామం యొక్క అర్థం. అమ్మవారి 2 చెవులకు ఉన్న తాటంకాలను సూర్యుడు, చంద్రుడితో పోల్చారు. సూర్యుడు వెలుగుని ఇస్తాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు. అలాగే అమ్మవారి శక్తిలో ప్రకాశం కూడా ఉంది, కరుణతో కూడిన చల్లదనం కూడా ఉంది. మన జీవితంలో కూడా ఈ 2 అవసరమే. సత్యాన్ని చెప్పే ధైర్యం సూర్యుడి వెలుగు లాంటిది. ఆ సత్యాన్ని ప్రేమతో చెప్పటం చంద్రుడి చల్లదనం లాంటిది. ఇప్పుడు 8వ శ్లోకంలోని నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం మనకు అమ్మవారి చెవుల అలంకారాల సౌందర్యాన్ని చూపిస్తుంది. దాని వెనుక ఉన్న భావం మరింత అందమైనది. కదంబ పూలేమో సహజత్వాన్ని గుర్తు చేస్తాయి. సూర్యుడు జ్ఞానాన్ని, శక్తిని గుర్తు చేస్తాడు. చంద్రుడు శాంతిని, కరుణను గుర్తు చేస్తాడు. అంటే మన జీవితంలో కూడా సహజంగా ఉండాలి, జ్ఞానంతో, ధైర్యంతో జీవించాలి, కరుణతో ప్రశాంతంగా వ్యవహరించాలి.
అప్పుడు మన వ్యక్తిత్వం కూడా ఒక అందమైన ఆభరణంలా మారుతుంది. జ్ఞానం మనకు వెలుగునివ్వాలి, కరుణ మనకు చల్లదనాన్ని ఇవ్వాలి, సహజత్వం మన వ్యక్తిత్వానికి అందాన్ని తేవాలని ఈ శ్లోకం మన జీవితానికి సందేశాన్ని అందిస్తుంది. తర్వాత 9వ శ్లోకం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్చదా. ఈ శ్లోకంలోని మొదటి నామం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగ శిల అంటే ఎర్రని కాంతితో మెరిసే పద్మరాగమణి. దర్శ అంటే అద్దం. పరిభావి అంటే మించిపోయేది. కపోలభూ అంటే బుగ్గల యొక్క సౌందర్యం. అమ్మవారి బుగ్గలు పద్మరాగమణులతో చేసిన అద్దంలో కనిపించే ప్రతిబింబం కంటే కూడా ఎంతో అందంగా ప్రకాశిస్తున్నాయని అర్థం. అమ్మవారి బుగ్గల ఎర్రని కాంతి పద్మరాగమణి కాంతిని కూడా మించిపోయే అంత అందంగా ఉందని కవి చెప్తున్నాడు. అంటే అద్దం అనే ఉపమానం కూడా చాలా అందమైంది. అద్దంలో మన రూపం కనిపిస్తుంది, కానీ అమ్మవారి ముఖ సౌందర్యం అంత దివ్యమైంది కాబట్టి అద్దమే తనలోని కాంతిని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం బాహ్య సౌందర్య వర్ణన కాదు. అమ్మవారి ముఖాన్ని ధ్యానించినప్పుడు మన మనసులో కూడా ఆనందం, ప్రశాంతత, పవిత్రత ప్రతిబింబించాలి అనే భావాన్ని తీసుకోవచ్చు. ఈ శ్లోకంలోని 2వ నామం. నవ విద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్చాద. నవవిద్రుమ అంటే కొత్తగా మెరిసే పగడపు రాయి. బింబ అంటే బింబఫలం అనే ఎర్రని ఫలం. శ్రీ అంటే సౌందర్యం, కాంతి. శ్రీన్యక్కారి అంటే సౌందర్య కాంతిని మించిపోయేది. రదనచ్చద దంతాలను కప్పి ఉంచే పెదవులు. అమ్మవారి పెదవుల కాంతి కొత్తగా పుట్టిన పగడపు రాయి మరియు అందమైన బింబఫలాన్ని కూడా మించేంత అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవుల ఎర్రని కాంతిని వర్ణించడానికి కవి పగడాన్ని, బింబఫలాన్ని ఉపమానాలుగా తీసుకున్నాడు. కానీ అమ్మవారి పెదవుల అందం వాటన్నిటినీ మించిపోయిందని చెప్తున్నాడు. ఇక్కడ మరో అందమైన విషయాన్ని గుర్తించాలి. పెదవులు అంటే మాటలకు ద్వారం. అమ్మవారి పెదవుల సౌందర్యాన్ని వర్ణించడం ద్వారా ఆమె నోటి నుంచి వెలువడే మధురమైన, మంగళకరమైన వాక్కును కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ 9వ శ్లోకంలో అమ్మవారి బుగ్గల కాంతి, పెదవుల సౌందర్యం వర్ణించబడుతోంది. కానీ మన జీవితానికి తీసుకోవాల్సిన సందేశం ఇంకా అందంగా ఉంది. మన ముఖం మన మనసుకు అర్థం, మన మాటలు మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. అందుకే ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండాలి, మాటల్లో మాధుర్యం ఉండాలి. ఎదుటివారిని బాధించే మాటలు మాట్లాడటం చాలా సులభం, కానీ ఒక మంచి మాటతో ఒకరి మనసుకు ధైర్యం ఇవ్వడం గొప్ప గుణం. ఈ శ్లోకం మన జీవితానికి మన ముఖంలో ప్రశాంతత కనిపించాలి, మన మాటల్లో మాధుర్యం వినిపించాలి, మన వల్ల మరొకరి హృదయంలో వెలుగు పుట్టాలి. అప్పుడే లలితా సహస్రనామ పారాయణం యొక్క సార్థకత అని సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. దీనిలోని మొదటి నామం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య అంటే పవిత్రమైన జ్ఞానం. అంకురాకార అంటే మొలక ఆకారంలో ఉన్న ద్విజపంక్తి అంటే రెండు వరుసల దంతాలు. ఉజ్వల అంటే ప్రకాశించేది. అమ్మవారి దంతాల వరుస, ఆమె నోటి నుండి వచ్చే కర్పూర తాంబూల పరిమళం గురించి ఈ నామాలు చెప్తున్నాయి. అమ్మవారి దంతాలు తెల్లని చిన్న మొలకల్లా వరుసగా అందంగా కనిపిస్తున్నాయని ఈ నామం చెప్తుంది. అయితే ఇక్కడ శుద్ధ విద్య అనే పదం చాలా ముఖ్యమైనది. అమ్మవారి దంతాల తెల్లదనాన్ని కేవలం శారీరక సౌందర్యంతో పోల్చకుండా పవిత్రమైన జ్ఞానానికి మొలకలుగా వర్ణించారు.
ఒక చిన్న మొలక భవిష్యత్తులో పెద్ద వృక్షంగా మారినట్లే మనలో పుట్టే ఒక చిన్న మంచి ఆలోచన కూడా భవిష్యత్తులో గొప్ప జ్ఞానంగా మారొచ్చు. అందుకే మనలో మంచి ఆలోచనలకు స్థానం ఇవ్వాలని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. రెండవ నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. కర్పూర అంటే కర్పూరం, వీటిక అంటే తాంబూలం, ఆమోద అంటే సువాసన లేదా పరిమళం, సమాకర్షత అంటే ఆకర్షించేది, దిగంతర అంటే అన్ని దిక్కులను. అమ్మవారు ధరించిన కర్పూరంతో కూడిన తాంబూలం నుంచి వచ్చే సువాసన అన్ని దిక్కులను ఆకర్షించేంత మధురంగా ఉంటుంది. అమ్మవారి నోటి నుంచి వచ్చే కర్పూర తాంబూల పరిమళం అన్ని వైపులా వ్యాపించి అందరినీ ఆకర్షిస్తుందని ఈ నామం చెప్తోంది. దీనిని మన జీవితానికి అన్వయిస్తే ఒక అద్భుతమైన సందేశం కనిపిస్తుంది. మంచి మనసు కూడా పరిమళం లాంటిదే. పువ్వు తన పరిమళాన్ని ఎవరికీ బలవంతంగా ఇవ్వదు. అయినా దాని దగ్గరకు వెళ్ళిన వారికి ఆ పరిమళం అనుభూతి అవుతుంది. అలాగే మనలో మంచితనం, ప్రేమ, నిజాయితీ, దయ ఉంటే వాటిని ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తనే వాటిని తెలియజేస్తుంది. ఈ 10వ శ్లోకం మొదట అమ్మవారి దంతాల తెల్లని కాంతిని శుద్ధ జ్ఞానపు మొలకలతో పోల్చింది. తర్వాత ఆమె నుంచి వెలువడే కర్పూర తాంబూల పరిమళం అన్ని దిక్కులను ఆకర్షిస్తుందని చెప్తుంది. ఇక్కడ మనకు 2 గొప్ప సందేశాలు కనిపిస్తాయి. జ్ఞానం మనలో మొలకెత్తాలి, మంచితనం మన నుంచి పరిమళించాలి. మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా అది ఇతరులకు పడకపోతే దాని విలువ తగ్గుతుంది. అలాగే మనలో ఎంత మంచితనం ఉన్నా అది మన ప్రవర్తనలో కనిపించాలి. ఈ శ్లోకం మన జీవితానికి ఇచ్చే సందేశం ఏంటంటే, మనలో జ్ఞానం మొలకెత్తాలి, మన మాటల్లో మాధుర్యం ఉండాలి, మన ప్రవర్తనలో మంచితనం పరిమళించాలి. అప్పుడు మనం ఉన్న చోటే ఒక చిన్న ప్రపంచం అందంగా మారుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 5 శ్లోకాలు 6 నుంచి 10వ శ్లోకాల్లో అమ్మవారి ముఖం, కళ్ళు, ముక్కు, చెవులు, బుగ్గలు, పెదవులు, దంతాలు ఇలా ముఖంలోని ప్రతి అవయవ సౌందర్యాన్ని వర్ణించారు. కానీ వాటి వెనుక మన జీవితానికి ఒక అందమైన మార్గం కూడా కనిపిస్తుంది. ముఖంలో ప్రశాంతత, చూపులో కరుణ, వ్యక్తిత్వంలో సహజత్వం, మనసులో జ్ఞానం, మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో మంచితనం ఇవే అమ్మవారి సౌందర్యాన్ని మన జీవితంలో ప్రతిబింబించే నిజమైన మార్గాలు. ఈరోజు మనం 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. లలితా సహస్రనామాన్ని కేవలం చదవడం, వినటం, పారాయణం చేయడం మాత్రమే కాకుండా ప్రతి నామం వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారి ముఖంలో ఉన్న ప్రశాంతతను మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఆమె చూపులోని కరుణను మన చూపులోకి తెచ్చుకోవాలి. ఆమె సౌందర్యంలో ఉన్న సహజత్వాన్ని మన ప్రవర్తనలో చూపించాలి. ఆమె జ్ఞానకాంతిని మన ఆలోచనలో నింపుకోవాలి. ఆమె మాటల మాధుర్యాన్ని మన మాటల్లో పెంచుకోవాలి. ఎందుకంటే లలితా సహస్రనామం కేవలం నాలుకతో పలికే నామాలు కాదు, మనస్సుతో అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాల్సిన మార్గదర్శకం. ప్రతి నామం మనలో ఒక మంచి గుణాన్ని మేల్కొల్పాలి. ప్రతి శ్లోకం మనలో ఒక మంచి మార్పును తీసుకురావాలి. అప్పుడే ఈ పారాయణం మన జీవితానికి నిజమైన ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారి నామాలను జపిస్తూ, ఆమె తత్వాన్ని అర్థం చేసుకుంటూ, ఆమె చూపిన మంచితనాన్ని ఆచరిస్తూ ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహానికి మనం అర్హులమయ్యే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి కృప మన అందరి జీవితాల్లో జ్ఞాన వెలుగులను నింపాలి, మనసుకి శాంతిని ప్రసాదించాలి, ఇళ్లలో సుఖశాంతులు, సకల శుభాలు నింపాలి. శ్రీమాతా లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.